ఈ భూ యాజమాన్య హక్కు చట్టానికి సంబంధించి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు సంబంధించి మీరు సంఘీభావం తెలియజేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు దీనికి సంబంధించి? ఈ భూ హక్కు చట్టం అండి మనం అనుకోకుండా ఉద్భవించిన మన రాష్ట్ర యాక్ట్ ఇది. మరి దీనివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. తర్వాత దీంట్లో ఉన్న సెక్షన్స్ కూడా ఎవరికి కానీ, అంటే రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఇతరత్ర సంఘ సంస్థలకు కానీ సమాజానికి కానీ ఏ విధంగానూ ఉపయోగపడదు. మొట్టమొదటి నుంచి చివరకు కూడా దీంట్లో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా ప్రజా వ్యతిరేకం తెలుపుతున్నాయి. మరి రాజ్యాంగ అధికారులకు కూడా ఉల్లంఘన కలుగు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. మరి దీంట్లో న్యాయవాదులకు కానీ, న్యాయమూర్తులకు కానీ, కక్షిదారులకు కానీ, ఇతరత్ర మరి దీనికి ఈ కాన్సెప్ట్ నమ్ముకున్న సమాజానికి కానీ ఏ విధంగానూ ఉపయోగం లేదు. దీంట్లో కూడా పెట్టిన సెక్షన్స్ అన్నింటిలో కూడా రాజ్యాంగం వల్లనే కాకుండా ప్రజలకు కూడా అనుకూలంగా లేవు. మరి మనకున్న స్వాతంత్రాన్ని ఇది పూర్తిగా వ్యతిరేకము. అట్లానే మరి 38వ సెక్షన్ ఉంది, అది న్యాయస్థానాలు కూడా అవకాశం లేదు. మరి మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు న్యాయవాదులకు కానీ, న్యాయమూర్తులకు కానీ, న్యాయస్థానాలకు కానీ అవకాశం లేనప్పుడు దీనికి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా వీళ్ళు డిస్ప్యూట్ని పరిష్కరించడానికి శాశ్వతమైనటువంటి రిలీఫ్ కలుగజేస్తారు, ఏ విధంగా ఇది అమల్లోకి వస్తుంది, ఇది ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతుంది ప్రశ్నలన్నీ ఉద్భవిస్తున్నాయి. చాలామందికి ఇది కేవలం న్యాయవాదులకు ఇబ్బందికరమైన యాక్ట్ అయింది కాబట్టి వాళ్ళకి వృత్తిరీత్యా ఇబ్బందిగా అయింది కాబట్టి వాళ్ళందరూ ఉద్యమం చేస్తున్నారు అనుకుంటాను. ఈ విధంగా ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, దీనికి న్యాయవాదులకి కొద్ది గొప్ప వృత్తిపరంగా సంబంధం ఉన్నప్పటికీ కూడా ఇది న్యాయవాదులకు సంబంధించిన విషయం కానే కాదు, ప్రజలందరికీ సంబంధించిన విషయం. ముఖ్యంగా స్మాల్ ఫార్మర్స్, మీడియోకర్, చిన్న వ్యాపారస్తులు, మరి పేద ప్రజలందరూ కూడా దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతారు. ఇది కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత దీన్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే న్యాయస్థానాలకు కూడా అవకాశం లేదు, మరి న్యాయవాదులకు వాయిస్ లేదు. మరి మీ గురించి ఎవరు, దీని గురించి తపన పడేది ఎవరు, ఆరాటపడేది ఎవరు, మీకు కలిగే నష్టాన్ని భరించేది ఎవరు, మీకు తెలియజేసేది ఎవరు? కనీసం యాక్ట్లో ఏముందో కూడా వాళ్ళ ప్రజలకు తెలియజేయట్లేదు. అయినా కూడా ప్రతినిత్యం కూడా మేము ఇక్కడ శిబిరాన్ని పెట్టుకొని మా శక్తి మేర ఈ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. పల్లెటూళ్ళకి వెళ్తున్నాము, చిన్న పట్టణాలకు వెళ్తున్నాము, మరి అట్లానే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నాము, అట్లానే ప్రజా సంఘాల దగ్గరికి వెళ్తున్నాము. మా శక్తి మేర మేము చేస్తున్నాము. ఇక ప్రజలే మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకుని తక్షణం స్పందించి ఈ రోజు కూడా ఇప్పుడు మరి దాదాపు 15 రోజులు దాటిపోయింది. ప్రభుత్వం తరపు నుంచి చిన్న మాట కూడా మనం మాట్లాడుకుందాము, పరిష్కారం చేసుకుందాము. కనీసం ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ తర్వాత దీని గురించి ఒక నిర్ధారణ చేస్తాము. అప్పటి వరకు మీరు సమ్మె విరమించండి, మమ్మల్ని నమ్మండి, మాతో సహకరించండి మాట చిన్న స్టేట్మెంట్ కూడా ప్రభుత్వం నుంచి రాలేదంటే ఎంత దుర్లభమైన స్థితిలో మనం ఉన్నామో ఆలోచించండి. మరి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇది తప్పదు. ఇది ఎట్టి పరిస్థితులు కూడా పొలిటికల్కి సంబంధించింది కాదండి. ఇది ఎస్టిపట్టి కూడా రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ప్రజానీకం, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా స్పందించాల్సిన విషయంగా మేము భావిస్తూ మరొక్కసారి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఈ ఉద్యమానికి సహకరించి తప్పనిసరిగా ముందుకు వెళ్తే మనం తప్పనిసరిగా దీనికి ఒక నిర్మూలన ఉంటుంది. మనందరికీ కూడా దీని గురించి ఒక రిలీఫ్ ఉంటుందిగా భావిస్తున్నాము. జై హింద్. నా పేరు చిగురుపాటి రవీంద్రబాబు, ఇక్కడ న్యాయవాదిని.